నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే జలసీగా ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. చూడండి, ఇది ఇట్లాంటి స్కాము ఈ భూమండలం మీద ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే ఇంకెవరూ చేయలేరు. చూడండి, ఇది పెద్దిరెడ్డి ఫార్ములా. చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వ భూముల్ని కొట్టేసే సరికొత్త పద్ధతి. ఒక చెరువు భూమిని ప్రైవేటు భూమిగా రికార్డుల్లోకి ఎక్కించి ఆ భూమిని ఒకని పేరు మీద రిజిస్టర్ చేయించి అతని దగ్గర నుంచి తన భార్య కొనుక్కుంటున్నట్లు పత్రాలు సృష్టించి చెరువు భూమిని కొట్టేసినాడయ్యా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దాని విలువ దాదాపు 70 కోట్లంట. ఈ 70 కోట్లకు పైగా విలువైన తూకీవాకం పెద్ద చెరువు భూమిపై కన్ను. ప్రైవేటు పట్టా భూమిగా రెవెన్యూ రికార్డులో మార్పులు. ఈయన రెవెన్యూ మినిస్టర్గా కూడా చేసినట్టున్నాడు. అప్పుడెప్పుడు ఏ మినిస్టర్ అయితే ఏమి, మొత్తం రాయలసీమ మొత్తం ఈయన కబంధ హస్తాల్లోనే కదా ఉనింది లాస్ట్ 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి ఏమో పట్టించుకోడు. రాయలసీమ మొత్తము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేసినాడు. ఆయన ఇష్టం వచ్చినట్లు రికార్డులు రాసుకోవడం, భూములు కొట్టేయడం. అందులో భాగంగానే ఇది రూపాయి 70 కోట్లకు పైగా విలువైన తూకీవాకం పెద్ద చెరువు భూమిపై కన్నేసి ప్రైవేటు పట్టాగా రెవెన్యూ రికార్డుల్లో సృష్టించి ఒక వ్యక్తి పేరుట రిజిస్ట్రేషన్ చేయించి అనంతరం తన భార్య మీదకు మార్పు చేసుకున్నాడు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగులోకి వచ్చిన దందా. ఇన్ని వస్తా ఉన్నాయి, ఎందుకు ఇంకా లోపలేదో నాకైతే అర్థం కాలే. చేతికి మట్టి అంటకుండా ఎక్కడా తెరపై కనిపించకుండా భూ కబ్జాలు చేయడం ఎలా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ట్యూషన్కి వెళ్ళాలి. ట్యూషన్కి వెళ్తే ఇట్లాంటి స్కీములు స్కాములు మొత్తం పూసగుచ్చినట్లు చెప్తాడు. నాకు తెలిసి మనకు చెప్పడు, ఆయన చేసుకుంటాడు. చూడండి, అత్యంత విలువైన ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్ని చెరువుల్ని సొంతం చేసుకోవడం ఎలా అనే దానిపై వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిహెచ్డి చేసినాడంట. భూ కబ్జాల కోసం ఆయన ఒక సరికొత్త ఫార్ములాను ప్రవేశపెట్టారు. ఇది నిజంగా నాకు తెలిసి ఇది ఈనాడులో వచ్చినట్లుంది. ఈనాడు పేపరు మన జగన్మోహన్ రెడ్డి గారు చదవరు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క పాపాల చిట్టా తెలియనట్లుంది. ఈనాడులో వచ్చింది కాబట్టి ఇది ఫేక్ న్యూస్ అని కూడా చెప్తాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల కన్నా, మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తుల కన్నా, మీకన్నా దాదాపు 4-5% ఎక్కువగా సంపాదించాడు గత 5 సంవత్సరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పటికైనా కన్నులు తెరుచుకో. ఇలా చేశారు కాబట్టే నీకు 11 సీట్లు వచ్చింది. అయినా నువ్వు వినవులే. పెద్దిరెడ్డి వారి భూ కబ్జాల భాగవతం అంటూ ఆయనకు ప్రత్యేక పేమెంట్ ఇవ్వాల్సిందే. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకీవాకం పెద్ద చెరువుకు సంబంధించి 7.28 ఎకరాల భూమిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయన అందుకు వేసిన స్కెచ్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అదే చెప్పినాం కదా, ఒక చెరువుకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తి మీద ఆ సర్వే నెంబర్లు రికార్డుల్లో తారుమారు చేసి ఎక్కిచ్చేసి అతని దగ్గర నుంచి వీళ్ళు భూమి కొన్నట్లు 70 కోట్ల రూపాయల భూమిని అయితే కొట్టేశారు. దాన్ని ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగులోకి అయితే వచ్చిందంట ఈ దందా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రము ఖచ్చితంగా ఈ భూదందాల కేసులోనే ఖచ్చితంగా జైల్లోకి అయితే వెళ్ళే అవకాశం కనపడుతుంది. మొన్న అటవీ భూములు, ఈరోజు చెరువు భూములు. నువ్వు క్వారీలు వదలలేదు, మైన్స్ వదలలేదు, చెరువులు వదలలేదు, అడవులు వదలలేదు. కన్ను పడిందంటే ఏదో ఒక స్కెచ్ చేయడం, భూములు కొట్టేయడం. భూములు కొట్టేయడంలో పిహెచ్డి చేశాడంట. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరూ చేసింది ఇదే పని. సో ఇదండి ఈరోజు మన టాపిక్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అవుతాడంటారా, అవ్వడంటారా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.